హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్రిధారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. యష్మి అయితే హౌస్లో నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో అయితే వస్తుంది. అది హౌస్లో నామినేషన్స్ ఈరోజు జరగబోతున్నాయి. నామినేషన్స్ గురించి, నామినేషన్లో ఎవరెవరు ఉండబోతున్నారో మాట్లాడుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. టాప్ 5లో ఎవరిని చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. నిన్న నాగార్జున గారి హోస్టింగ్ చూస్తే ఇదేందయ్యా స్వామి, ఇదేం హోస్టింగ్ అన్నట్టుంది. నాగార్జున సార్ హోస్టింగ్. గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటి, నువ్వు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకో, నువ్వు కూడా గ్రూప్ గేమ్ ఆడు, అది ఇది అని ఎపిసోడ్ చూస్తుంటేనే చాలా చిరాగ్గా అయితే ఉంది నిన్నటి ఎపిసోడ్. ఒకసారి నామినేషన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ వారం రోహిణి మెగా చీఫ్ కాబట్టి నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. రోహిణి ఖచ్చితంగా నామినేషన్లో నుంచి సేవ్ అయిపోతుంది. ఈ వారం ఖచ్చితంగా నామినేషన్లోకి వచ్చే కంటెస్టెంట్ పృథ్వీకి గౌతమ్కి జరిగిన గొడవ వల్ల పృథ్వీకి అగ్రెషన్ ఎక్కువ, మాటలు వదిలేస్తాడు అని హౌస్మేట్స్ అయితే అదే పాయింట్ మీద నామినేషన్ అయితే వేస్తారు. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో నాగార్జున సార్ కూడా అడ్రస్ చేశారు ఆ విషయం. ఇక గౌతమ్ కూడా ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తాడు. పృథ్వీది ఎంత తప్పు ఉందో గౌతమ్ది కూడా అంతే తప్పు. ఫస్ట్ పృథ్వీ స్టార్ట్ చేసినప్పటికీ గొడవ అయితే ఇద్దరు కంటిన్యూ చేస్తూ పోయారు. సో గౌతమ్కి కూడా అదే పాయింట్ మీద నామినేషన్లు అయితే పడతాయి. ఇక విష్ణుప్రియ ఖచ్చితంగా నామినేషన్లోకి అయితే వస్తుంది. విష్ణుప్రియకి ప్రేరణ నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే రోహిణి కూడా విష్ణుప్రియని నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. రోహిణికి విష్ణుప్రియకి జరిగిన గొడవ వల్ల రోహిణి నామినేట్ చేస్తుంది. ప్రేరణకి విష్ణుప్రియకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ వల్ల కూడా నామినేట్ చేయొచ్చు ప్రేరణ. విష్ణుప్రియ ప్రేరణని రివర్స్ నామినేషన్ అయితే చేస్తుంది ఖచ్చితంగా. వాళ్ళిద్దరికీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. రోహిణి మెగా చీఫ్ కాబట్టి రోహిణిని నామినేట్ చేయడానికి వీల్లేదు. సో ఖచ్చితంగా ప్రేరణని అయితే నామినేట్ చేస్తుంది. ఈ వారం అవినాష్ని ఖచ్చితంగా నామినేషన్లోకి అయితే తీసుకొస్తారు. అవినాష్ లాస్ట్ వీకే వెళ్ళిపోయేవాడు, కానీ నో ఎలిమినేషన్తో ఉన్నాడు ఎవిక్షన్ షీల్డ్ వల్ల. అతనుంటే మనం సేవ్ అవ్వచ్చు అనే దాంతో కూడా అవినాష్ని నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. టేస్టీ తేజను కూడా నామినేషన్లోకి అయితే తీసుకొస్తారు. నిఖిల్ ఆర్ పృథ్వీ ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళని నామినేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. చూడాలి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. ఖచ్చితంగా వీళ్ళ 5 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళ 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉంటారు. పృథ్వీ, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్, ప్రేరణ, విష్ణుప్రియ. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.